ఈరోజు తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్కు సంబంధించిన కార్మికులంతా కూడా సమ్మెలకు దిగడం జరిగింది. వాళ్ళ ప్రధానమైనటువంటి డిమాండ్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాల్సినటువంటి అంశాన్ని గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే మేము రాష్ట్ర శాసనసభలో క్యాబినెట్ రాష్ట్ర శాసనసభ ఏకాగ్రీకంగా తీర్మానం చేయడం జరిగింది. ఆ రోజు క్యాబినెట్ కూడా అప్రూవ్ చేయడం జరిగింది. కాకపోతే ఆ డేట్ ఒకటే అనౌన్స్ చేయాల్సి ఉండే, ఆ సందర్భంలో ఎన్నికలు రావడం జరిగింది. ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది ఆర్టీసీని మేము ప్రభుత్వంలో విలీనం చేసుకుంటామని చెప్పి. 2.5 సంవత్సరాలు అయింది. ఇప్పటి వరకు కూడా అనేక సందర్భాల్లో కార్మిక సంఘాలు ప్రభుత్వం మీద ఈ డిమాండ్ను చెప్పుకుంటూనే వచ్చింది. ఎప్పుడు చేస్తారు, మా యొక్క విలీన యొక్క ప్రక్రియ ఎప్పుడు పూర్తి చేస్తారంటే ఇగో అగో అనుకుంటా కాలయాపన చేస్తున్నారు తప్ప ఈరోజు వరకు కూడా ఆ ప్రక్రియను పూర్తి చేయలేదు. ఈరోజు చేయకపోగా ఈ యొక్క గుర్తింపు సంఘాలకు ఎన్నికలు పెట్టాలి, ఎన్నికలు పెట్టలేదు. వీళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఉద్యోగులకు ఇవ్వాల్సినటువంటి బెనిఫిట్స్ ఇవ్వకుండా కాలయాపన చేస్తూ ఉన్నారు. ఈ సందర్భంలోనే కార్మికులు ప్రభుత్వం దృష్టికి ఈ సమస్యలన్నింటినీ కూడా తీసుకెళ్తే ఎవ్వరు కూడా పట్టించుకునే పరిస్థితులు లేదు. ముఖ్యమంత్రి గారు వస్తున్నారు పోతున్నారు, మంత్రులు వస్తున్నారు పోతున్నారు. ఈరోజు ప్రచారానికి మేము మా యొక్క హామీని అమలు చేసిన 6 గ్యారెంటీలో ఒక హామీ అయినా ఉచితంగా మహిళలకు మేము బస్సులు పెట్టి తిప్పుతున్నామని చెప్తున్నారు. ఈరోజు ఆర్టీసీ బస్సులు నడవాలంటే వీళ్ళు పెట్టినటువంటి ఈ నిబంధన వల్ల ఆర్టీసీకి నష్టం వస్తున్నది. ఆ నష్టం ప్రతి నెల ఇవ్వాలి. ఇప్పటికే దాదాపు 3,000-4,000 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి. ప్రతి నెల ఏదైతే ఈ యొక్క మహిళలకు సోదరిమణులు ఎక్కి ఫ్రీగా పోయేటువంటి దాన్ని ప్రభుత్వం పూడ్చాలి. ఇప్పటివరకు పూడ్చకుండా దాదాపు 3,000-4,000 కోట్ల పెండింగ్స్ ఉన్నాయి. దీనివల్ల ఆర్టీసీ కొద్ది రోజులలో నిర్వీర్యమై ఇది నష్టాల బాటలో పడి అసలు దీన్ని మూసేసే పరిస్థితికి వస్తుంది. కాబట్టి ఇది ఒక కుట్ర జరుగుతూ ఉన్నది. ఈ కుట్రను ఛేదించడంలో కార్మికులంతా కూడా ఈరోజు చివరికి ఏ కార్మికుడికైనా సమ్మె చేయడం సంతోషంగా ఉండదు. బాధాతత్వ హృదయంతో ఈరోజు సమ్మెకు దిగుతారు. కాబట్టి ప్రభుత్వం ఈ యొక్క బాధను అర్థం చేసుకోవాలి తప్ప కక్ష సాధింపు చర్యలు చేపట్టకూడదు. పోలీసు యంత్రాంగం ఉన్నది, మా దగ్గర పోలీసులు బాగా ఉన్నారు, మేము ఈ యొక్క సమ్మెకు వ్యతిరేకంగా ఉచిత టెంపరరీ డ్రైవర్లను తెస్తాం, లేకపోతే సింగరేణి కార్మికులను పెట్టి బస్సు నడుపుతాం, లేకపోతే ఇంకో కార్మికులను పెట్టి నడుపుతామంటే ఇక్కడ ఎవ్వరు కూడా చూస్తూ ఊరుకోరు. ఇది న్యాయమైన డిమాండ్. తక్షణమే ముఖ్యమంత్రి గారు ఈరోజు మా యొక్క ప్రయాణికులు కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. సమ్మె చేయడం వల్ల ఈరోజు ప్రజలకు కూడా తీవ్రమైనటువంటి ఇబ్బంది. ఎండాకాలం, పెళ్ళిళ్ళు ఉన్నాయి, విద్యార్థులకు ఎగ్జామ్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి ఈరోజు దేశాలకు పట్టింపులకు ప్రభుత్వం పోకుండా తక్షణమే చర్చలకు పిలిచి ఈ యొక్క కార్మికులు చేస్తున్న న్యాయమైనటువంటి డిమాండ్లన్నింటినీ కూడా పరిష్కారం